వచ్చినావు. అదే సార్, ఆయన గారికి మా అన్నగారికి మేము ఒకసారి చెప్పుకొని అవకాశం వస్తే నేను కల్పించమని నేను బల్లగుద్దేం అడగట్లేదు సార్. ఆయనే ఆపేయమని కలిసి ఆయనకి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చెప్పాక కూడా వద్దు నాకు ఇది నచ్చలేదు నువ్వు ఆపేయంటే మీకు అదే అన్నాను కదా సార్, హక్ చేసుకొని వెళ్ళిపోతాను. హక్ చేసుకునే అవకాశం ఇవ్వకపోతే అది కూడా వదిలేస్తాను. అదే కదా సార్ నేను అంటున్నాను, మమ్మల్ని అంత ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్, అభిమానులు వినరా? ఒక్కసారి కలిసి అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. కోట్ల మంది ఆయనకున్నారు, అది ఒక విషయం పక్కన పెడితే ఇక్కడ ఒకటి మీరు అన్నీ కూడా అన్న మైక్ వినపడట్లేదు, అన్నీ కూడా జరగబోయేదే చెప్తున్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి,